అందరికీ నమస్కారం అండి. నేను మీ కృష్ణదీప్తి. నా ఛానల్కి స్వాగతం. ఈరోజు మా నందిని పెళ్ళంట మినీ కథను చదువుతున్నాను. ఇది ప్రతిలిపిలో నేను రచించిన కథ. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి. సాయంత్రం 6 గంటలు. బాగా తడిసి చిరాకు పెట్టినటువంటి బట్టలతో ఎలాగో తడిసాం కదా, ఇక చాలు హాయిగా ఆనందిద్దాం అనుకుంటూ సైకిల్ మీదే రకరకాల హావభావాలతో చుట్టూ ఎవరూ లేకపోవడంతో ముఖం మీద పడ్డ చినుకులను అటూ ఇటూ ముఖాన్ని కదిలిస్తూ తోసుకుంటూ పార్కింగ్ ఏరియాలో సైకిల్ని పార్క్ చేసి తడవకుండా పెట్టిన పుస్తకాలను జాగ్రత్తగా గుండెలకు హత్తుకుని చూసా 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 ఒక హృదయాన్ని కలిసా 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 ఒక హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయముతో అందించానా హృదయం ఆ హృదయముకే అని పాడుకుంటూ ఇంట్లోకి అడుగుపెట్టింది. హాల్లో అడుగుపెట్టిన నందినికి ఎదురుగా కొంతమంది గెస్ట్స్ కనిపించి అక్కడే ఆగిపోయింది. తన కోసమే ఎదురు చూస్తున్నట్టుగా ఉన్న నందు తల్లి పద్మ, ఏంటి ఇంత లేటు? రోజు త్వరగా వచ్చి చేస్తావు కదా, ఈరోజు ఏం వచ్చింది? నువ్వు ఆ తడిసిన బట్టలు దెయ్యమా అంటూ తన స్టైల్లో ఆశీర్వాదాలు ఇవ్వటం మొదలుపెట్టింది. పాపం, మేం వస్తామని అమ్మాయికి ఏం తెలుస్తుందమ్మా, బాగా తడిసింది కూడాను, వెళ్ళి తయారు చేయండి అంది పెళ్లి కొడుకు తల్లి శ్రీదేవి. ఒక్క నిమిషం ఆగండి, ఇది ఏదో సినిమాలో సీన్లా ఉంది. పెళ్లి కొడుకు ముఖం ఒకసారి చూసేదా? అమ్మో, అమ్మ చంపేదు. తల వంచుకొని లోపలికి రా, త్వరగా నడు అంటూ నందుని లోపలికి లాగుతున్నట్టుగా తీసుకుని వెళ్ళింది పద్మ. అదంతా చూస్తున్న పెళ్లి కొడుకు చిలిపిగా నవ్వుకున్నాడు. ఏంటమ్మా ఇది, మరి మేకని లాక్కుని వస్తున్నట్టుగా వెళ్తున్నావు? ఎవరు వాళ్ళు అని అడుగుతున్న నందినిని అంతమందిని చూస్తే అర్థం కాలేదా? పెళ్లి చూపులా? ఎవరికి? నాకేనా అడిగింది నందు. కాదే, నాకు. మీ నాన్న మళ్ళీ ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నారు పాపం. మరి పెళ్లి కొడుకు ఏం చేస్తున్నాడే, చిన్నవాళ్ళ లేడు అడిగింది కొంటెగా నందిని. దెబ్బలు పడతాయి దెయ్యం దానా, అసలే టెన్షన్గా ఉన్నాను, చిరాకు పెట్టకు అంది పద్మ. నీకు టెన్షన్ ఎందుకమ్మా? టెన్షన్ తోటి నాకు తడి బట్టల్లో కూడా చెమటలు పడుతున్నాయి. ఏం కంగారు వచ్చిందని ఇంత తొందరగా? అమ్మా, కనీసం ఈ సంవత్సరమైనా ఆగమ్మా, ఎలాగన్నా ఆపేయి ప్లీజ్ అంటూ బతిమలాడింది నందు. నాకదంతా తెలియదమ్మా, అబ్బాయి మీ పిన్నికి దూరపు చుట్టం. మా తరపున వచ్చినట్లయితే ఏదో రకంగా సర్ది చెప్పి ఉండేదాన్ని. మీ బాబాయి చాలా ఇంట్రెస్ట్గా తీసుకుని వచ్చాడు. ఇక్కడ బాబాయినో నాన్ననో పిన్నినో మడత పెట్టాలి. కావాలంటే ఒక కప్పు కాఫీ ఇవ్వడం తప్ప ఇప్పుడు నీకు చేసే సాయం ఏమీ లేదు. నువ్వు వచ్చి 15 గంట అయింది, ఇంకా ఆలస్యం చేస్తే బాగోదు. కొంచెం త్వరగా రెడీ అయ్యి బయటికి రా. ఇప్పుడు చీర కట్టే టైం లేదు, కానీ ఆ పట్టులంగా ఓని మంచం మీద పెట్టాను, వేసుకుని వచ్చేసేయి చెప్పి వెళ్ళిపోయింది పద్మ. ఏం చెయ్యాలి? అయినా నా పెళ్లి చూపులకి ఈయన కంగారు పడ్డం దేనికి అని ఆలోచిస్తూ రెడీ అయ్యి తల జుట్టును టవల్తోటి తుడుచుకుంటూ తన గదిలోకి వచ్చింది. బెడ్రూమ్ బాల్కనీలో అటువైపు తిరిగి నిల్చుని ఉన్న పెళ్ళికొడుకును చూసింది. నందుకి 18 ఏళ్ళు వచ్చిన లగాయతూ ఇలాంటి పెళ్లి చూపులు బాగా అలవాటైపోయాయి. ఇంటికి పెద్దవాళ్ళైతే ఇంట్లో ఉన్న చుట్టాలందరూ పెళ్ళి అని అలాగే దాడి చేస్తారేమో. కంగారుగా ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళిపోదామని హాల్ తలుపు తెరవబోయింది. ఇంతలో తలుపు తెరుచుకుని నందు వాళ్ళ నాన్న రూమ్లోకి వచ్చారు. ఆయన్ని చూసి కంగారు పడిన నందు, నాన్న, ఆయన ఇక్కడే ఉన్నారని బయటకు వద్దామని అంటూ నసికింది. ఆయన్ని నీతో మాట్లాడడం కోసమే ఇక్కడ కూర్చోబెట్టాను. టెన్షన్ ఏమీ లేదు, చక్కగా మాట్లాడు. పెళ్లి కొడుకు పేరు శివకుమార్, 26 ఏళ్ళు, PhD చేశాడు. ఈ ఊరిలోనే తల్లిదండ్రులతో పాటుగా ఉన్నారు. నేను నిన్ను వేరే ఊరు ఇస్తున్నాను అని కంగారు కూడా పడక్కర్లేదు. అన్ని విషయాలు కుదిరాయి. నాకు బాగా నచ్చింది. నువ్వు బాగుంటావు అనిపిస్తోంది. ఒక్కడే కొడుకు, మాట్లాడి నాకు సమాధానం చెప్పు. కాఫీ అది కూడా అక్కడే పెట్టింది మీ అమ్మ.
అతనికి ఇచ్చి నువ్వు కూడా తీసుకో అంటూ వెళ్ళిపోయాడు. ఎలా చెప్తున్నాడో చూడు. నీకు తెలిసే సినిమా ఏమీ లేదు కానీ అన్నీ నేను చూసేసాను, అన్నీ మూసేసుకుని చేసుకో అన్నట్టుగా ఉంది. దీని నుంచి ఎలా తప్పించుకోవాలి? ముందు వీడెవడో చూడాలి అనుకుంటూ వెనక్కి తిరిగి టీ కప్పు తీసుకుని అతన్ని పలకరించింది. హలో, ఐఎమ్ నందు అని. హలో, ఐఎమ్ కుమార్ అని తన వైపు తిరిగిన అబ్బాయిని చూసి ఆశ్చర్యంగా పెద్ద కళ్ళతో చూడటం మొదలుపెట్టింది. మీరా సార్? ఆశ్చర్యంగా అడిగింది తన వైపే చూస్తున్న కుమార్ని. అతను కొత్తగా చూస్తూ ఉంటే సిగ్గుగా తల ఉంచుకుని టీ తీసుకోండి అని చిన్నగా అంటూ అందించింది కప్పుని. ఏంటి నువ్వు ఇంత లేటుగా వచ్చావు కాలేజీ నుంచి అని అడిగాడు కుమార్. పానీపూరి తిందాం అనుకుని మా బ్యాచ్ అంతా ఆగిపోయాను సార్. శ్యామలేమో ఇంకా అక్కడే ఉండిపోయింది. ఇంతలోనేమో వర్షం, ఎలాగో తడిశాను కదా అని అంటూ ఆగింది. హాయిగా ఎంజాయ్ చేసి వచ్చావు అంతేనా అన్నాడు తను ముగిస్తూ. ఇంతకీ మీ డాడీకి తెలుసా మీ పానీపూరి కథ అడిగాడు టీజ్ చేస్తున్నట్టుగా. తెలీదు అన్నట్టుగా తల ఊపింది. ఇవి పెళ్లి చూపులు కావు, బెదురు చూపులు అనుకుని మనసులో తెల్లమొహం వేసింది. సరే ఇలా వచ్చి కూర్చో అన్నాడు కుమార్. నువ్వు అని నాకు తెలియదురా, ఎవరో మంచి అమ్మాయి ఉంది అని అమ్మ చాలా కంగారు పడింది. మీ పిన్ని వాళ్ళు దూరపు చుట్టాలు మాకు. సరే దగ్గరే అన్నారు కదా అని ఇక్కడికి వచ్చాం. అనుకోకుండా ఇక్కడ నువ్వు ఉన్నావు. ఇక్కడ ఒక నిజం చెప్పనా, కుమార్ సార్ అంటే కాలేజీలో అమ్మాయి దగ్గర మంచి ఫాలోయింగ్ ఉంది. నేను ఈయనకు పెళ్ళామంటే అందరూ కుళ్ళి చేస్తారు దొంగ మొహాలు. అయినా నాకెందుకో ఒకటే టెన్షన్గా ఉంది. ఏం ఆలోచిస్తున్నావు నందు? ప్రొఫెసర్ని చేసుకోవటం ఎలానా, లేక ఇంట్లో కూడా లెసన్స్ చెప్తాననా నవ్వుతూ అన్నాడు. మనకొచ్చావు ఎలాగో అరకొర మార్కులే. కొంచెం బెదురుగా చూస్తూ రెండోదే సార్, అసలు టీచింగ్ డిపార్ట్మెంట్ అబ్బాయిని పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను నేను. సండే స్టూడెంట్స్ తోటి మాట్లాడక నోరు తిమ్మిరికి ఇంకా ఎక్కువ మాట్లాడేస్తారు. మా నాన్నతో నేను పడుతున్నానుగా అంది చిన్నగా అని నవ్వుతూ. ఎప్పటి నుంచి పెళ్లి చూపులు జరుగుతున్నాయి నీకు అని అడిగాడు కుమార్. అది ఏం చెప్పను సార్, నా 9వ సంవత్సరం నుంచి ఇవి జరుగుతూనే ఉన్నాయి. మా నాన్నకన్నా మిగిలిన వాళ్ళంతా నా పెళ్లి కోసమని కంగారు పడుతూనే ఉన్నారు పాపం అంటూ పక్కపక్క నవ్వింది. కుమార్ అదోలా చూసి కుమార్ అని పిలువు నందు, కాలేజీలో సార్ అను, ఇంటి దగ్గర కుమారే బాగుంటుంది. అవును, మీకు నా గురించి డీటెయిల్స్ ఏం తెలియవు కదా అడిగింది నందు. లేదు నందు, నా పెళ్లి విషయం మా అమ్మ కల. ఆవిడకు నచ్చిన అమ్మాయిని కోడలుగా తీసుకుని వెళ్ళాలి అనేది నా కోరిక. చూద్దాం ఏం జరుగుతుందో అని అన్నాడు కుమార్. నందు, నీ గురించి నాకు మంచి అభిప్రాయమే ఉంది. ఈరోజు నీ కుటుంబ సభ్యులు కూడా కలిశారు. అమ్మకు నచ్చితే నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. నువ్వేమో నా స్టూడెంట్వి, నేను నా అంతట నేనుగా ఈ అభిప్రాయం కాలేజీలో నీకు చెప్పి ఉన్నట్లయితే అది తప్పు. కానీ అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి ఇదేమీ తప్పు కాదు. ఒకవేళ నచ్చకపోయినా కాలేజీలో నిన్నేదో టార్చర్ పెడతానని అనుకోవద్దు. అది వేరు, ఇది వేరు. సో నీకు కూడా ఏదైనా డౌట్ ఉంటే వదిలేసాయి అని తన ఫోన్ నెంబర్ ఇచ్చి బయటకు వెళ్ళిపోయాడు కుమార్. నందు అని నాన్న పిలవడంతో హాల్లోకి వచ్చి కూర్చుంది నందు. కుమార్ తల్లి శ్రీదేవి, మాకు అమ్మాయి నచ్చిందన్నయ్య, మీ అమ్మాయికి కూడా నచ్చినట్లయితే తర్వాత విషయాలు చూద్దాం అని అంది. నందు తలపైకెత్తి చూడగానే ఎదురుగా ఉన్న కుమార్ నవ్వుతూ కనిపించాడు. ఏ భావంతోనో తెలియదు, వెంటనే చిరునవ్వుతో తలదించుకుంది. కుమార్ వెంటనే, నేను మీ అమ్మాయి చదివే కాలేజీలో ప్రొఫెసర్నండి. మీ అమ్మాయికి కూడా సబ్జెక్ట్ డీల్ చేస్తూ ఉంటాను. తను నా స్టూడెంట్ అన్నాడు తలదించుకుని. అయితే మరీ మంచిది కదయ్యా, అసలే మా అమ్మాయి మహామహా సరస్వతి. వివాహం విద్యనాసాయాలా కాకుండా కాస్త పక్క నుండి బాగా చదివించుకో అన్నారు నందిని ఫాదర్ పురుషోత్తం. నాకు ఏ ఇబ్బంది లేదు బాబు అన్నట్టుగా చెబుతూ. నందిని ముఖం మాడిపోయిన పెసరట్టులాగా, కలర్ పోయిన కాజాలాగా, కూలింగ్ పోయి కరిగిపోయిన ఐస్ క్రీమ్ లాగా అయిపోయింది ఆ మాట వింటూనే. తర్వాత రోజే నిశ్చితార్థం, షాపింగ్ వగైరా వగైరా అన్నీ అయ్యాయి.
చీరలు నగలు అంటే తనకు ఏమాత్రమూ తెలియని డిపార్ట్మెంట్. కాబట్టి నందిని తల్లి పద్మ, అత్తగారు శ్రీదేవి, శివకుమార్ ఎక్కువగా వీళ్ళే సెలెక్ట్ చేశారు. అనుకుంటూ ఉండగా కరోనా వచ్చి పెళ్ళి ఎలా చేయాలి అనేటటువంటి డౌట్ అందరికీ మిగిల్చేసింది. ఈ గ్యాప్లో నందు తల వంచుకోవటం, వాళ్ళు చెప్పినట్టుగా చేయటం తప్ప నవ్వుతూ తుళ్ళుతూ కుమార్ని కలవలేదు. కుమార్ కూడా పెళ్లి కొడుకులా సరదాగా నందుని మురిపించింది లేదు. పెళ్లి గురించి అందరూ బాధపడుతూ ఉంటే తను మాత్రం ఇది కూడా మంచికేలే అనుకుంది. పురుషోత్తం తమ్ముడు పాండురంగ, నందిని బాబాయ్ చెప్పిన ఐడియాతోటి కుమార్ పెళ్లిని తమ సొంత ఊరు పసలపూడిలో లెక్కగా ఓ 40 మంది ఆప్తుల మధ్యలో జరిపించేశారు. అనగా పెళ్ళి అయిపోయింది. నా పేరు కాస్త నందిని శివకుమార్ అయిపోయింది. ఇక జీవితం అంతా ఎస్, నో, ఆల్ రైట్ తప్ప నాకు వేరే మాటలు ఉండవేమో అని బెంగగా ఆలోచిస్తూ ఉండిపోయింది నందిని. తెల్లవారుజామున ముహూర్తం. పెళ్లికి వచ్చిన పురోహితుడితో పాటుగా అందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు. తెల్లని బట్టలు, ఒళ్ళంతా పసుపు అక్షంతలు, మెడలో పూలమాల, కర్పూరదండల బరువును ముయ్యలేక అల్లాడుతూ, చామంతి పూల జడను మోయలేక మోస్తూ, ఎర్రని కుంకుమ నుదుట ప్రకాశిస్తూ ఉండగా, నల్లని బుగ్గ చుక్కతో, గోరింట పారాణి అందంతో నిన్నటిదాకా చూసిన నందినేనా అనిపించేలా కొత్తగా ఏదో ఆలోచిస్తూ పక్కనే ఉన్న నందినిని చూసి, నందిని, కళ్యాణ మండపం మొత్తం చూసావా అడిగాడు కుమార్. లేదు అన్నట్టుగా తల ఊపింది నందిని. ఇది మన పెళ్లి కళ్యాణ మండపం. జీవితాంతం గుర్తుంచుకోవాల్సినటువంటి అనుభవం కదా. ఇలా డల్గా ఉంటే ఎలాగా? ఒకసారి చూద్దాంరా అని కళ్యాణ మండపం పైకి తీసుకుని వెళ్ళాడు. చుట్టూతా ఉన్నటువంటి పొలాల మధ్యలో కళ్యాణ మండపం తెల్లవారుజామున కావటంతో చాలా అందంగా కనిపించింది. తన ప్రమేయం ఏదీ లేదు అన్నట్టుగా కుమార్ తన చిటికెన వేలు పట్టుకుని నడిపిస్తూ తీసుకుని వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న ఒక గట్టు మీదకి నందుని ఎక్కించాడు. నచ్చిందా అడిగాడు. బాగుంది అన్నట్టుగా తలాడించింది. నందు, నువ్వు నా స్టూడెంట్వి. పెళ్ళికి ముందు నేను నీతో ఫ్రీగా ఉంటే నువ్వు నన్ను ఎక్కడ తప్పుగా అనుకుంటావో అని నీతో మాట్లాడటానికి ఆలోచించాను. కానీ పెళ్లి తంతు అంతా నువ్వు భయంగా తల ఉంచుకుని ఉండటం నాకేమీ నచ్చలేదురా. కాలేజీలో నవ్వుతూ తూనిగలా తిరిగే అమ్మాయిని కావాలని పట్టుకుని ఏడిపించినట్టుగా అనిపిస్తోంది. నీ భయం ఏంటో చెప్పు. నాకు తెలిసినంత వరకు ఇబ్బంది పడకుండా చూస్తాను అన్నాడు. పెళ్లి చూపుల్లో నా మాట మీరు సరిగ్గా విన్నారా? జీవితాంతం మీరు ఏమంటారో దానికి నాకు ఎస్, నో, ఆల్ రైట్ తప్ప ఇంకేమీ మిగలదు అనిపిస్తోంది. మీరు ఏమంటే దానికి తందానా తానా అనాలేమో అని భయం వేస్తోంది. నాకు ఎవరితో చెప్పాలో కూడా తెలియలేదు. మీరు అడగకపోయి ఉంటే మీకు కూడా చెప్పుండేదాన్ని కాదు అంది కళ్ళల్లో నీళ్లతో ముఖం ఎర్రగా కందిపోగా. ఉదయించే అరుణుని కిరణాలు సోకిన ఎర్రని పుష్పంలాగా ఉంది ఆమె ముఖం. అయ్యో పిచ్చినందు, నువ్వంటే నాకు ఇష్టమని పెళ్లి చూపుల్లోనే చెప్పాను కదా. నీకోసమని ఎక్కడి నుంచో నగలు తీసుకుని వచ్చాను. ఇప్పటిదాకా ఎలా ఉన్నావో ఇకపైన కూడా అలాగే ఆనందంగా ఉండు. ఎవరికీ చెప్పకుండా కాదు, నాతో పాటు నీకు ఏది కావాలంటే అది తిను, ఏం కావాలంటే అది మాట్లాడు, ఎలా ఉండాలనుకుంటే అలా ఉండు. ఇది సాంప్రదాయం, ఇది తప్పు, ఇది ఒప్పు అని నీతో ఎప్పుడూ నేను అనను, అలా నీతో ఉండను. నీకు తెలుసా, నేను మా అమ్మని, మా నాన్నని, మా చెల్లెల్ని, నా బంధువులని ఎవ్వరినీ సెలెక్ట్ చేసుకోలేదు. వారంతటా వారు నా జీవితంలోకి వచ్చారు. వాళ్ళు ఎలా ఉంటే నేను అలా వాళ్ళని స్వీకరించాను. వాళ్ళ కోసం నేనే మారాను. అందుకే నా భార్యను కూడా నేను సెలెక్ట్ చేసుకోవాలి అనుకోలేదు. ఎలాంటి అమ్మాయి వచ్చినా నా భార్యగా, నా స్నేహితురాల్లాగా మార్చుకోవాలి అనుకున్నాను. అదృష్టం నాకు ఈ నందు వచ్చింది. నీ నవ్వులాగే జీవితం చాలా బాగుంటుంది అనిపించింది. ఏ బెంగా లేకుండా నా చిటికెన వేలు పట్టుకుని నీకు ఎలా కావాలంటే అలా ఇద్దరం కలిసి నడుద్దాం. 1-2 రోజులు కొత్తగా ఉంటుంది, తర్వాత చాలా బాగుంటుంది. లేకపోతే ఇన్ని జంటలు ఎలా నడుస్తాయి చెప్పు. కాబట్టి అమ్మాయి, అగ్నిసాక్షిగా నేను చేసిన ప్రతి ప్రామిస్ని నిలబెట్టుకుంటాను. కనీసం ట్రై చేస్తాను. రేపు సాయంత్రం నువ్వు నేను కలిపి మా ఇంట్లో గృహప్రవేశం చేస్తున్నాం. జీవితాంతం నా భార్యతోటి ఆ ఇంట్లో, నా గదిలో, ఆ బెడ్ మీద
అని ఆమె చెవిలో సీక్రెట్గా అన్నట్టుగా చెప్పి ఆనందంగా గడపాలని కోరుకుంటున్నా. నీకు తెలుసా, పెళ్లి చూపుల్లో అందరూ మన సంబంధం ఖాయం అనుకున్నాక నేను నీ వైపు పరీక్షగా చూస్తూ కూర్చున్నాను. అప్పటిదాకా చిరాకుగా ఉన్న నువ్వు మీ అమ్మగారిని చూద్దాం అనుకుని పైకి తలెత్తావు. అప్పటికి మీ అమ్మగారి పక్కన ఉన్న నేను నీ వైపే చూస్తున్నాను. నన్ను చూడగానే నీ కళ్ళల్లో ఆశ్చర్యంతో కలిసిన చిన్న నవ్వు, దానితో వచ్చిన సిగ్గు, వెంటనే కళ్ళు వంచుకొని చిన్న నవ్వు, వీడికి దొరికిపోయానే అని గుర్తొచ్చిందా అడిగాడు కుమార్. ఇది నాకు మాత్రమే చెందిన హక్కు అన్నట్టుగా ఆమె భుజాల చుట్టూ చేతులు వేస్తూ. అది గమనించిన ఆమె శరీరం లీలగా వణికి అతి కష్టం మీద కనురెప్పలను వంచుకుని నవ్వుతూ అవును అన్నట్టుగా తల ఊపింది సిగ్గుపడుతూ నందిని. పైన ఉన్న అమ్మాయి నడుమును పట్టుకుని ఇప్పుడు కిందకు దిగుతావా అడిగాడు కుమార్. అలా ఆమెను కూర్చోబెట్టినా అతను పక్కన నిలబెడితే అతనికన్నా ఎత్తు తక్కువగా ఉంది ఆమె. సరే అన్నట్టుగా తల ఊపి కుమార్ భుజాలు వత్తి పట్టుకుంది నందు. కబుర్లయ్యాయా, ఇక వెళ్దామా అని వెనక నుంచి సౌండ్ వచ్చిన వైపు తిరిగారిద్దరు. పద్మగారు శ్రీదేవి గారు పక్కపక్కన నిలుచుని ఎప్పుడు ఇలా మాట్లాడుకుంటారో అని ఎదురు చూస్తున్నాను రా బాబు. పెళ్లికి ముందే మాట్లాడి ఉంటే అమ్మాయి పెళ్లిలో అంతా ఫ్రీగా ఆనందంగా ఉండేది. మాట్లాడితేనే కదా ఏదైనా తెలిసేది, పరిష్కరించుకునేది. వచ్చిన 10 మంది గెస్టులలో మిమ్మల్ని పట్టుకోవడం ఎంతసేపు చెప్పు. సరే అని కాస్త ఫ్రీ టైం ఇచ్చాం. రేపు కార్యం దాకా ఇంకా ఇలాంటి మాటలు పెట్టుకోవద్దు. వచ్చిన బంధువులు చూస్తే ఏమాత్రమూ బాగుండదు. కావాలంటే ఫోన్ చేసుకోండి. అయినా అందరిలోనూ ఒకరి చిటికిన వేలు ఒకరు పట్టుకుని పక్కపక్కనే ఉంటారు. ఎవ్వరూ మిస్ అవ్వరు. కానీ కిందకు పోదండి అని ఇద్దరిని కిందకు లాక్కుని వెళ్లారు. కుమార్ చేతి వేడి కొత్తగా తెలుస్తూ ఉంటే సిగ్గుదొంతర్లలో మనస వాచ కర్మణ ఆ క్షణం త్రికరణ శుద్ధిగా నందిని శివకుమార్గా మారింది మన నందు. శివ మీద ఉన్న భయాన్ని, ప్రేమని శివకి తన మీద ఉన్న ప్రేమతోటి గెలిచింది మన నందు. ఎన్ని సంశయాలు ఉన్నా సమస్యను ఒకరితో ఒకరు చర్చించుకున్నప్పుడు దానికి తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. ఈ చిన్న చిన్న మొహమాటాల వలన, చిన్న చిన్న అపార్థాల వలన భార్యాభర్తలలో మధ్యలోనూ, ప్రేయసీ ప్రియుల మధ్యలోనూ వచ్చే అగాధాలు ఎన్నో. ఇకపై చదవాలనుకుంటే మాత్రం నాకు చెప్పు. నీ బీటెక్ కరోనా పాస్ అవుతుంది కదా అన్నాడు శివకుమార్ నందుతోటి ఓ రోజు రాత్రి. ముందైతే అసలు చదవాలని ఆమె అనుకోనే లేదు. కానీ కాలేజీలో మొగుడికి ఉండేటటువంటి అమ్మాయిల ఫాలోయింగ్కి తాను కూడా ఉండి ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఎలాగా అనే ఆ అమ్మాయి డౌట్కి ఏదో తన పెళ్ళి కరోనాలో అయిపోయింది, కానీ లేకపోతే తన ఫ్రెండ్స్ అంతా శివ తన మెడలో తాళి కడుతూ ఉంటే పక్కనే కూర్చుని వలవల ఏడుస్తూ ఉండేవారేమో. శ్యామల అయితే ముందే చెప్పేసింది, నేను ఎప్పుడూ నీ మొగుడి అన్నయ్య అని పిలవను, జాగ్రత్త, నువ్వే ఇకపై నాకు అక్కవే, ఆయన నాకు బావే, అర్థమవుతోందా? ఆయన్ని కనుక ఏడిపించుకు తిన్నావో తెలుసుగా, నా పేరు శ్యామల, అది కాళికగా మారడానికి పెద్ద టైం ఏమాత్రమూ పట్టదు అని బెదిరించి మరీ వెళ్ళిపోయింది. అందుకే మరో ఆలోచన లేకుండా నేను ఎంటెక్ కోసం కాలేజీలో జాయిన్ అవుతాను అంది. బీటెక్ పూర్తయిన మర్నాడు శివకుమార్, పురుషోత్తం, బాబాయ్ పాండురంగ టీ తాగుతూ ఉండగా అది విన్న పాండురంగ చేతిలో కప్పు ఒక్క క్షణం ఆగిపోతే పురుషోత్తం గారు టీని మింగబోయి బయటకు ఉమ్మేశారు. శివకుమార్ చాలా కష్టంగా గుటక వేసి ఉక్కిరి బిక్కిరైపోయాడు. ఏమిటే, చంపేస్తావా ఏమిటి పిల్లాన్ని అన్నారు నందిని తల్లి పద్మగారు శివ తల మీద తడుతూ మంచినీళ్లు అందిస్తున్న నందినిని చూసి. నువ్వు నువ్వు ఎంటెక్ చదువుతావా నువ్వే అడిగారు నందిని బాబాయ్ పాండురంగ వేళాకోళంగా నందినిని చూస్తూ. ఏ, నేను చదవకూడదా అడిగింది నందిని కోపంగా, ఏమాత్రమూ తగ్గకుండా. నువ్వు ఫీల్ అవ్వనంటే నీ బీటెక్ అగ్రిగేట్ అంతే అడిగారు పురుషోత్తం. నాన్న, అది నీకు తెలుసు, శివకి తెలుసు, నేను మాత్రం మర్చిపోయా అంది నందిని. పాండురంగ పక్కుమని పైకి నవ్వితే బాగోదని కష్టపడి తమాయించుకున్నాడు. శివ నందిని చెయ్యి పట్టుకుని తన పక్కన సోఫాలో కూర్చోబెట్టుకుంటూ, పోనీలండి మావయ్య,
చదువుతాను అంటోంది కదా అన్నాడు. ఎందుకయ్యా డబ్బు దండగా? దీనికి బీటెక్ కోసం నేను కట్టిన ఫీజులతోటి మీ కాలేజీలో ఒక కొత్త బిల్డింగే వెలిసింది. ఆ కాలేజీలోనేగా పనిచేస్తున్నావు, నీకు తెలియదా ఏంటి? కొంపతీసి నిజంగా ఇది ఎంటెక్ పూర్తి చేస్తే ముందు గుండె ఆగిపోయేది మీ ప్రిన్సిపాల్కి కాదు అడిగారు ఆయన. నాన్న, నాకు కోపం వస్తుంది అంది నందిని. అన్నయ్య, ఫీజు విషయం తలుచుకుంటేనే నాకు భయం వేస్తోంది అన్నాడు పాండురంగ. నందిని నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోరు అనుకుంటూ ఉడుక్కుంది. అమ్మో, నా మొగుడిని నేను కాపాడుకోవద్దు. కనీసం వీడికి పొట్టైనా రాదు, తెల్ల జుట్టైనా లేదు, పెళ్ళైన వాడిలా ఎక్కడైనా కనిపిస్తున్నాడా? దేవుడా, ఎందుకు స్వామి నన్ను ప్రశాంతంగా బతకనివ్వవు అనుకుంటూ శివభుజం మీద తల ఆనించి ఏదో ఆలోచించుకుంటూ కూర్చుంది నందిని, రకరకాల హావభావాలను కళ్ళల్లో పలికిస్తూ. ఇప్పటికీ పెళ్ళయి సంవత్సరన్నర కావస్తోంది. అంతమంది పక్కన ఉన్నారు అని కూడా చూసుకోకుండా అతని భుజాన్ని గట్టిగా పట్టుకుని ఆలోచనల్లో పడిపోయింది నందిని. ఆమె ముఖంలో పలికే రకరకాల హావభావాలను చూస్తూ, ఏ మొద్దు, మీ డాడీ చూస్తున్నారే అన్నాడు శివ ఇబ్బందిగా పురుషోత్తము పాండురంగలను చూస్తూ. ఆ మాట విన్న నందిని పురుషోత్తం పాండురంగల వైపు చూసి తాను చేసిన పనికి ఇబ్బందిగా చూస్తూ తన గదిలోనికి గబగబా వెళ్ళిపోయింది సిగ్గుగా. 2 నిమిషాలు ముళ్ళ మీద ఉన్నట్టుగా కూర్చుని ఆమె కోసమని ఆమె గదిలోకి వెళ్ళాడు శివ. అది చూసిన అన్నదమ్ములు ఇంక దీని గురించి మనం బెంగ పెట్టుకోనక్కర్లేదురా అనుకున్నారు. గదిలోకి వెళ్ళిన శివకు తల మీద చెయ్యి పెట్టుకుని, అయ్యో అయ్యో అయ్యో, ఏం చేస్తున్నాను నేను? నాన్న బాబాయి ఏమని అనుకుని ఉండుంటారో అని పైకే అనుకుంటున్న నందిని కనిపించింది. శివ తలుపు వేసి ఆమెను కౌగిలించుకుని ఆమె పైకి చేరుతూ, ఏముంది, మా శివ నందినిల గురించి ఇంకా ఆలోచించక్కర్లేదు అని. నందిని కాలేజీకి వెళ్లే సమయంలో కూడా శివని చూడకుండా ఉండలేదు అని అంటూ ఆమెను అడ్డుకుపోయాడు. భారతీయ వివాహ వ్యవస్థ చాలా గొప్పది. అక్కర్లేని హంగులను విదేశీ పద్ధతులను మనమే తెచ్చిపెట్టుకుంటున్నాం. ఏ ఇద్దరి మధ్య గొడవకైనా ఒక చిన్న కారణం అపార్థమే అవుతుంది. ఆ అపార్థాన్ని తొలగించి ఆ ముడిని విడదీసి సరిచేసే తల్లిదండ్రులు ఉన్నంతకాలం, తప్పును ఒప్పుకుని సరిదిద్దుకునే పిల్లలు ఉన్నంతకాలం మన వివాహ వ్యవస్థ చెక్కు చెదరకుండా ఉంటుంది కాదంటారా? నా ఫాలోవర్స్కి అందరికీ నా చాలా థ్యాంక్స్ అండి. ఇంతమంది ఇంత ఎంకరేజ్మెంట్ ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. చాలా థ్యాంక్స్. మరొక కొత్త కథతో కానీ మరో కొత్త నవలతో కానీ మీ ముందుకు వస్తాను. తప్పకుండా మీ అభిప్రాయాలను నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మా నందిని పెళ్ళంట బాగుందా? మరి ఉంటాను.